సినిమా ఇండస్ట్రీలో అందం అభినయంతో పాటుగా అదృష్టం కూడా కలిసి రావాలని అంటుంటారు. టాలీవుడ్లో కెరీర్ ప్రారంభంలోనే అన్నీ కలిసి వచ్చిన హీరోయిన్ శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఓవైపు యంగ్ హీరోలతో నటిస్తూనే మరోవైపు స్టార్ హీరోల పక్కన నటించే అవకాశాలు అందుకుంది. చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా గడిపింది. అయితే గత కొంతకాలంగా ఈ అమ్మడికి ఏదీ కలిసి రావడం లేదు. శ్రీలీల గతేడాది 3 సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. నితిన్తో కలిసి చేసిన రాబిన్ హుడ్, కిరీటి రెడ్డికి జోడీగా నటించిన జూనియర్, రవితేజ సరసన నటించిన మాస్ జాతర, ఈ 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఇటీవలే పరాశక్తి మూవీతో శ్రీలీల తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. శివకార్తికేయన్ జంటగా నటించింది. పొంగల్ స్పెషల్గా థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయడం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్లో వరుస పరాజయాల తర్వాత పరాశక్తి సినిమాతో శ్రీలీల కోలీవుడ్లో పాగా వేస్తుందని అభిమానులు ఆశించారు. ఈ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరుగుతుందని అన్నారు. తమిళ్ డెబ్యూ కావడంతో ఎలాంటి ఫలితం వస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ తమిళంలో ఆమెకు తొలి ప్రయత్నంలోనే నిరాశ ఎదురైంది. అయితే పరాశక్తి సినిమాతో పొంగల్ బరిలో ఫ్లాప్ అందుకున్న శ్రీలీల ఇదే సంక్రాంతికి మరో బ్లాక్ బాస్టర్ మిస్ చేసుకుంది. ఈ ఏడాది సంక్రాంతికి తెలుగులో 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో అనగనగా ఒక రాజు మూవీ ఒకటి. సితారా బ్యానర్లో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ సక్సెస్ ను సాధించింది. కేవలం 5 రోజుల్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే నిజానికి ఈ సినిమా శ్రీలీల చేయాల్సింది. మీనాక్షి చౌదరి కంటే ముందు ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ప్రాజెక్ట్ డిలే అవ్వడం, ఇతర కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడం వల్ల శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో ఈ ఛాన్స్ మీనాక్షికి వరించింది. అనగనగా ఒక రాజు సినిమాని వదులుకున్న శ్రీలీల ఆ తర్వాత అదే సితారా ప్రొడక్షన్ లో రవితేజ హీరోగా రూపొందిన మాస్ జాతర సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్గా మారింది. కానీ ఆమె వదులుకున్న నవీన్ పొలిశెట్టి మూవీ మాత్రం ఘన విజయం సాధించింది. దీంతో ఒకప్పుడు శ్రీలీలకు అదృష్టం కలిసి వచ్చింది, కానీ ఇప్పుడు కలిసి రావడం లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏ సినిమా ఎవరికి రాసిపెట్టుంటే వాళ్ళకే దక్కుతుందని అంటారు కదా. ఇప్పుడు ఈ సినిమా మీనాక్షి చౌదరికి రాసిపెట్టుంది. మరి శ్రీలీల కోసం అంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ రాసిపెట్టుందేమో ఎవరికి తెలుసు. ఆ బ్లాక్ బస్టర్ ఉస్తాద్ భగత్ సింగ్తో రావచ్చేమో. ప్రస్తుతం శ్రీలీల ఆశలన్నీ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైనే ఉన్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గబ్బర్ సింగ్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈసారి హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ ని మించిన బ్లాక్ బాస్టర్ పవర్ స్టార్ కి ఇవ్వబోతున్నారని ఆయన ఫ్యాన్స్ కూడా చాలా నమ్మకంతో ఉన్నారు. అయితే శ్రీలీల మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీలో శ్రీలీలతో పాటు రాశి ఖన్నా మరో హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాని మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా శ్రీలీలకి కంబ్యాక్ మూవీ అవుతుందని అటు ఫ్యాన్స్తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా చెబుతున్నాయి. మరి ఇదే నిజమైతే శ్రీలీల మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్లే అని చెప్పొచ్చు.